అవ్వా ఈ మనిషి ఎటు వేయండు పొద్దుగాలనంగా వేయండు ఫోన్ అయితే లేపుతలేడు బర్లకు మేత ఎత్తాడు ఇంకేమైనా ఎత్తాండో ఆడ ఇది ఆయన మంచిగా పచ్చిగడ్డికి అలవాటు అయింది. ఎండుగడ్డ ఎత్తే తింటానే తింటలేదు. ఎండాకాలం రావచ్చాయి పచ్చిగడ్డ ఏడ దొరుకుతుంది తినేవా ఏదోటి. ఓ మనిషి ఆకో గీ ఎందుకు ఇటు వస్తుంది? ఇంటికాడ ఏం పని లేదా ఏంటిదే? గీనే ఉన్నదా? అత్త నాకు నీ సంగతి చెప్తా. ఏంటిదే ఏమో ఊరుకుంటా రావడుతుంది? నువ్వు అసలు మనిషివేనా? ఏమో నేను వేసుకున్నాక నాకు కూడా గదే డౌట్ వస్తాను. ఏంటిది? ఏం లేదు కానీ ఎందుకు వచ్చినావు వీడికి? నీ ఫోన్ ఏమైంది? పొద్దుగాడికి వెళ్ళి ఫోన్ చేస్తాను ఫోన్ లేవడతలేవు. నా ఫోను ఎక్కడ పెట్టిండే. మర్చిపో ఇలా ఫోన్ మర్చిపో రేపు పెళ్ళని మర్చిపో. నాకు అంత అదృష్టమా? అవో ఏం లేదు కానీ ఇప్పుడు ఎందుకు వచ్చినావు చెప్పు. అయితే వచ్చే వారం నుంచి మా చెల్లెకి ఎగ్జామ్లు ఉన్నాయట, అందరిని ఇంటికి పంపిస్తారట. నాకు ఫోన్ చేసింది అక్క నేను మీ ఇంటికి వస్తేనే ఇక గతనే కాలేజ్ కూడా అక్కడ దగ్గరనే కదా వచ్చి మీ ఇంటికన్నా చదువుకుంటా అన్నది. నేనేమనాలిగా రమ్మని చెప్పిన. మీ చెల్లెకి ఏడో పని లేదు, పేరుకేమో హాస్టల్ ఉంటది కానీ నెలకు 25 రోజులు మన ఇంటికన్నా ఉంటది. అరే మీ ఇంటికి పోవచ్చు కదా అంటే ఇగో మా ఇల్లు కాలేజీకి దూరం కదా మీ ఇల్లు దగ్గరే కదా గందుకే మీ ఇంటికి వస్తానా అంటది. మరేదో చదువుతుందా అంటే అట్లా చదువుది. హాస్టల్ ఫీజు వేస్టే మీ చెల్లెకు. మా చెల్లెత్తి ఇప్పుడు నీకేమైతుంది? అన్నం వండే దాంట్లో పిరికడ బియ్యం ఎక్కువ వస్తాం కావచ్చు, కూర వండే దాంట్లో టమాటా ఎక్కువ వేస్తాం కావచ్చు, దానికి కరిగిపోయినట్టు చేస్తావు కదా. అయినా ఎవరైనా పరాయోళ్ళు వస్తారా? నా చెల్లెనే కదా వచ్చేది. ఈ అత్తరాని గాని ఎప్పుడు వస్తుందట మరి? ఇలా మాపడిలు వస్తుందట. ఇగో వచ్చిన తర్వాత చికెన్ దే మటన్ దే అంటే మాత్రం నేను దేనేది చెప్తానా? అవును నువ్వు మటన్ చికెన్ తెచ్చి పెడితే మా చెల్లె బాగా తిని కూర్చుంటాను ఇంట్లో. వచ్చినప్పుడు తెత్తలే నానే బాగానే తెస్తాను. నీ ఇంట్లోకి వచ్చి పెడతాను. నా చెల్లెకి ఏమైనా పెట్టినావా? మా వాళ్ళు అంటే అమాస పుణ్యానికి ఒకసారి వస్తారు, మీ వాళ్ళు 24 గంటలు ఈయనే ఉండబట్టే. ఇది తెచ్చి పెడితే నేను ఉంటానా? అవును 24 గంటలు ఇంతనే ఉంటారు. ఉంటలేరా? మీ చెల్లె చూస్తే తెలుస్తలేదా? మీ అవ్వయ్య ఎత్తనేమో చికెన్లు మటన్లు మంచిగానే తీసుకొచ్చి పెడతావు, మా వాళ్ళు ఎత్తనేమో ఏమన్నా తెమ్మంటే చాలా అన్నిటికీ గులుగుతావు. ఎందుకు మా వాళ్ళు అంటే చిన్న సూపు నీకు? చిన్న సూపు కాదే ముందు సూపు. మీ వాళ్ళు వచ్చినప్పుడు నేను తెచ్చి పెడతా, దానిలో ఇది తక్కువైంది అది తక్కువైంది అని వంకలు పెడతారు. అరే మా వాళ్ళేమో నా కొడుకు నాకు తెచ్చిరని కమ్మగా తింటారు. మీ వాళ్ళకి అట్లా అనుకోరే. ఇక మీ చెల్లెనేమో మన ఇక్కడ ఏది మాట్లాడుకున్నా కూడా మీ అయ్యవ దగ్గరకు పోయి 10 ఎక్కువ చేసి చెప్తుంది. ఇక బావకి ఇట్లా అన్నాడు, బావకి అట్లా అన్నాడు, బావ ఎక్కువ తినకన్నాడు అని కూడా చెప్తుంది. తినేదేమో మన తిండి, పాడేదేమో మంది పాట. ఇక నాకు ఎట్లా పెట్టబుద్ధి అవుతుంది? ఇక అందుకేనే మీ వాళ్ళు వచ్చినప్పుడు నేను ఏది తీసుకురాను. ఇక సరే తీసుకురాకుండా అయితే ఉన్నది పప్పు ఉప్పు అండు పెడతా. ఏమో మటన్ చికెన్ తెస్తే మా చెల్లె బాగా తింటుందా? ఏదో అట్లా 2 ముక్కలు వేసుకొని తింటది. ఇంకా గింత గురుగా పడుతుంది. ఏంది మీ చెల్లె మటన్ చికెన్ తినదా? మన పెళ్ళైన కొత్తలు ఎట్లుండే కట్టె పొలాలు ఎక్కువ ఉండే. ఎప్పుడైతే మన ఇంటికి అచ్చుడు మొదలైందో ఇక తిని దున్నోళ్ళు అయితే అంది మీ చెల్లె. ఇగో మా చెల్లెకి దిష్టి పెట్టకు చెప్తానా? అయ్యో పెట్టనే లేవే, దిష్టి పెడతానా మీ చెల్లె బక్క పడుతుంది కొద్దిగా. అయితే గాని మా చెల్లె వస్తుంది కదా రాంగకి ఎంత చికెన్ తీసుకురా. ఆగో ఇప్పుడే అద్దంటే కాదే మటన్ చికెన్ తీసుకొచ్చుడు, మళ్ళీ ఇప్పుడే తీసుకురామని చెప్తావు. ఇగో మా చెల్లె రాక 3 రోజులు అవుతుంది. అదేం నిన్నో తినలేదు. ఇప్పుడైనా చికెన్ తీసుకురాకపోతే ఎట్లుంటది చెప్పు? తీసుకురా సాయంత్రం రాంగా. సరే అని చెప్పుడు మర్చిపోయినా. ఆ సాయంత్రం రాగా ఫోన్ చేస్తుంది. ఇప్పుడైనా ఫోన్ లేదు, బస్ స్టాండ్ పోయి తీసుకురా పో. తీసుకొస్తా నువ్వు పోయి. నేను పోతాను ఇంటికి రా. దీని మాట అన్నాడు చికెన్ అట ఉన్న పైసా కొట్టా. మళ్ళా ఫోన్ లిఫ్ట్ ఎత్తలేడు. నేను ఏంది అసలు ఏం పని ఎత్తాడు? నేను వచ్చి అప్పుడు వచ్చిన నేను ఇక అత్తలేడు. ఫోన్ ఎత్తనేమో లిఫ్ట్ ఎత్తలేడు. ఏ అవ్వా ఎంతసేపు అని నిల్చోవాలి ఇక్కడ? అత్తాండు కదా ఈయన సంగతి చెప్తున్నావు. ఎప్పుడు వచ్చినావు? అరే నీకేమైనా ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను అనేది నీకేమైనా బుద్ధి ఉందా అని. అరే గప్పుడెప్పుడో ఫోన్ చేసిన అత్తున్నా అని అన్నావు. మళ్ళీ మధ్యలో ఫోన్ చేస్తున్నామో లిఫ్ట్ చేయవు. నీకోసం ఎంత అని కూడా లేడా? నా కాళ్ళు నొత్తున్నాయి మరి. ఏందో ఇప్పుడు వచ్చేది నువ్వు? అరే గట్ల కాదే, నీకడికి వద్దామని బండి తీసిన రాంగ బండి పంక్చర్ అయింది. దాన్ని చేపించుకునే వరకు ఈ టైం అయింది. ఫోన్ అంటావా? ఫోన్ సైలెంట్ పడ్డది చూసుకోలే. సైలెంట్ ఉంటది ఎందుకు ఉండదు? అయినా నీకేమైనా అర్థమవుతుందా? మా అక్కకు ఫోన్ చేసిన మా బావని రమ్మని నన్ను తీసుకుపోవడానికి. ఆయనకి రాక ముందుకు నీతో మంచి మాట్లాడదామే మంచి ముచ్చట పెడదామని అంటే నువ్వేమో ఇంతసేపు చేసినావు. ఇప్పుడు ఆయన అత్తే నిన్న నన్ను చూస్తే ఎట్లుంటది చెప్పు? సరే గానీ గింత అర్జెంట్ ఎందుకు రమ్మన్నావే? వారం రోజులు ఇక్కడ ఉంటావా? రేపు మా కలవపోదామా? నేను వచ్చింది వారం రోజులు ఉండడానికి కాదు, మన పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చిన. పెళ్ళా? ఇప్పుడే పెళ్ళేందే?
ఆ ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడాలి? అయినా మనం లవ్ లో ఉండి 3 సంవత్సరాలు అవుతుంది, గుర్తుందా? ఎప్పుడైనా గానీ ఈ టాపిక్ తీస్తే చదువైపోయినాక పెళ్లి చేసుకుంటా అంటావు. ఇప్పుడు నేనేమో ఫైనల్ ఇయర్, రేపు మాపు నాకు ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ ఎగ్జామ్స్ అయిపోతాయి. ఇప్పుడు మాట్లాడకపోతే నేను ఎప్పుడు మాట్లాడాలి? ఇప్పుడేం తొందర వస్తుంది పెళ్లికి? 2 సంవత్సరాల తర్వాత చేసుకున్నది. నీకు తొందర లేకపోవచ్చు, నాకు తొందర ఉంది. అయినా రేపు మాపు నాకు పెళ్లి చేసి అత్తగారింటికి పోతే అప్పుడు నా పరిస్థితి ఏంటిది? సరే తీయే, ఆలోచించుకొని చెప్తుంది. అగో మా బావ వస్తాడు, నువ్వు తొందర పో. సరే నీ ఫోన్ ఎత్తా. సరే తొందర పో. అమ్మయ్య బావా ఇక్కడున్నా. ఎంతసేపు అయితే నన్ను వచ్చి ఇప్పుడే బస్ దిగిన బావా. ఏమన్నా తినొచ్చినావా? మీ ఇంటికి వచ్చేటప్పుడు ఏదైనా తినొస్తానా బావా? మంచిగా మోపారు ఇద్దరు అక్కశిల్లాలు. దా ఎక్కువ శ్రేణికి వస్తారు వీళ్ళు అవ్వగారు. అబ్బా బావా సీట్ ఎందుకు ఇంత చిన్నగా ఉన్నది? నువ్వు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పరిపేపిస్తా, పండుకొని మోస్తుంది. ఎక్కువ ఇదే ఎక్కువ అంటే బావా నీతో నువ్వు మారినా మారు. మీ అక్క మారినప్పుడు నేను కూడా మారుతుంది. అవును బావా, ఇంట్లో ఏం చేసారు? చికెన్ మటనా? పంది కోసిండే, నువ్వు ఉన్న 10 రోజులు తినవచ్చు మంచిగా. బావా నువ్వేంది ఇంకా మారవు? గట్టిగా ఉంటది. ఏమే పిల్ల ఇవాళ ఏం కూర వండినావు? గుమ్మగుమ్మ వాసన బాగా వస్తుంది. మీ ఇవాళ మా చెల్లి వస్తుంది. ఇక ఆయన పోయిన తర్వాత చికెన్ తెచ్చిండు, అది దగ్గర గోలిచ్చి పెట్టిన. నేను అద్దన్న పెద్దమ్మ, ఆయన నీకు అలా మరదలు వస్తుందని చికెన్ తెచ్చిండు. మళ్ళీ మీ అవ్వ దగ్గర మాట వస్తా అని. అబ్బో నీ మొగుడు మంచోడే. మంచోడే, మా చెల్లె దగ్గర మంచోడు, నా దగ్గర మంచోడు కాదు. అయితే కానీ పిల్ల మీ చెల్లెకు పెళ్లి అయిపోయారు, నాడీడికి వచ్చినట్టుండేది కదా. గదే పెద్దమ్మ, పరీక్షలు అయిపోయినాక వేద్దామని ఆయన విని రోజు. ఇప్పుడు పరీక్షలు అయిపోతాయి, అయిపోయినాక వేసుడే. అవు అని పెద్దమ్మ, ఇక్కడ నన్ను మంచి పిల్లాడు ఉంటే నువ్వే చూడరాదు, మంచిగా దానికి ఈడు జరుగుతురే తట్టు. మా చూస్తా గాని పిల్లగాన్ని ఇవాళ రేపు పిల్లగాళ్ళు ప్రేమ అంటారు, పెళ్లి అంటారు, లేచిపోతారు. చేసి పాడుగాను. మా చెల్లెకి అట్లాంటిది కాదు పెద్దమ్మ, మా చెల్లె నిప్పు. నిప్పు ఆగు, మీ ఆయన వస్తాడు, నేను పోతున్నా. సరే పెద్దమ్మ, అప్పటికి రా మాట్లాడుకుందాం. మా అత్తది ఇక నాకేం పని? అడుగు, కొత్తగా వచ్చినట్టు చెప్తుంది. అత్తన్నా కదా చెల్లె ఇప్పుడే వస్తానవా అని? లేదే నిన్ననే వచ్చింది, మెల్లకి దాక్కొని వస్తాను ఇప్పుడు. నేను ఆగు. లేకపోతే నీ కళ్ళ ముంగడికెళ్ళి గేట్ దాటి రావట్టి ఇప్పుడే వస్తానవా? చెల్లి అవసరమా నీకు? ఏమైంది చెల్లెకి ఇంత పక్క పడ్డావు? ఏంది బక్క పడ్డదా? కళ్ళు కడుక్కొని చూడు, అది కడగడలేక ఇంక ఉబ్బింది. నేను మా చెల్లెకి దిష్టి పెట్టక ఆగు. ఏమైంది చెల్లె, హాస్టల్ తిండి పెడతలేరా నీకు? అది హాస్టల్ ఎప్పుడు తిన్నది? ఎప్పుడు మన ఇంట్లోనే తినబట్టి. నేను ఆగు, మా చెల్లెతో మాట్లాడి ఇక నన్ను మాట్లాడు. దాని చెల్లె నీకు మంచిగా కూర అండి పెట్టినా, మంచిగా చికెన్ కొనిచ్చి పెట్టా తినేవిగా. చికెన్ కోడిచ్చి అన్ని పెట్టి ఇక దుడ్డి ఇస్తా. ఇగో ఏంది అని దగ్గరకు వేస్తా. నీకు ఆయననే ఫస్ట్ పెళ్ళమైనట్టున్నాయిగా. అయితే నువ్వు మంచిగున్నాక బయటకి పోతా. కానీ హలో, ఏమైంది సురేష్ అన్న? పోయిన నెల మిత్తి కట్టపోతే ఈ నెల మిత్తి కట్టపోతే పోయిన నెలలో కొడుకు రక్త కణాలు ఇది అది అని అంటే గిట్నే ఉంటుందా? ఈ నెలలో అన్న కట్టపోతే అరే మళ్ళా కట్టినా అంటవేమే? ప్రతి నెల మొత్తం రక్త కణాలు తక్కువ అయితేనే ఉంటాయి కొడుకు. ఇక గట్లయితే మంచినే. ఈ ముచ్చటేపి పోయిన నెలలో చెప్పిన అన్నకి ఇట్ట సంగతి అట్టినా అంటే సరే తీరా అన్నాడు. మళ్ళా కదా చెప్తే నమ్ముతారా? అరే పతార ఉడగొట్టుకున్న తట్టవు నువ్వు. కానీ నువ్వు చెప్పని చెయ్యి, మళ్ళా మాట రాని చెప్పుకుంటే. సరే సరే సరే. ఎవరురా ఫోన్లా? గదేనే సురేష్ గాడు. ఈ సురేషా? అయ్యో ఆయన మిత్తి కడతలేడు, పేరు నెల కట్టే. పోయిన నెల రక్త కణం తక్కువ అప్పుడు కట్టిన ఊకున్నాం. ఈ నెలలో తక్కువ అని మళ్ళీ అంటే ఏం చెప్పొచ్చు దానికి? పోని తీరా, కొడుకు ఆపదంటాడు కదా. అలా కొడుకు మంచిగా అయినాక ఆడ తెచ్చి ఇస్తాడుది. అలా కొడుకు అట్లా ఉండగా మన పైసలు అడిగితే ఎట్లుంటది చెప్పు? ఆపదున్నదని పైసలు తీసుకొని ఆపదు ఉన్నప్పుడు మళ్ళీ అడిగితే ఎట్లుంటది? ఆడైతాడుది. నువ్వు ఊకొక ఫోన్ చేసి అడగకు, అలా ఇబ్బంది పెట్టకు. నువ్వు గట్ల ఏ పట్టుకే ఊరోళ్ళంతా గట్ల తయారవుతారు. ఏమనంటే గణేష్ అన్న 2 నెలలు 3 నెలలు అయినా అవుతాడు, అందరు గదాల్సి అయిపోయినావు. నేను మొన్నాక రాహుల్ కాక నన్ను పిలిచి మరి చెప్తాండే, పిల్లగానికి రక్త కణాలు మంచి తక్కువ అయినట్టునే పోరుడు పడిపోతాడు, ఆయన మీకు పైసలు కట్టలేదు అని అంటాడు. ఎందుకన్నా నువ్వు ఇట్లా చేస్తావు? అని కొడుకు మంచిగా అయింది అంటున్నారా?
మంచిగానే అయిందట. అందరు అనుకునే బట్టి మంచి అయిందని నాకు పిలిచి మరి చెప్పారు. నువ్వు గిట్లున్నప్పటికే గట్ట తయారవుతాడు. ఇంకేంద్రా సంతోషం. ఆయన కొడుకు మంచిగుంటే ఆడ తెచ్చిస్తాడు సంబరం కొద్ది. తెచ్చిస్తాడు కానీ ఇగో మన 10 ఎకరాల అట్ల పైసలు పడ్డాయి, అట్నే అది కూడా పడ్డాయి కౌలు పైసలు. అవన్నీ నాకెందుకు చెప్తానవరా? చెప్పాలి ఇగో మన దున్ని నాయనకు మందు బాగా. అవన్నీ నాకు తెలియదు కాబట్టి నేను పెట్టుకున్నా నమ్మకంగా ఉంటావని. అవన్నీ నువ్వే చూసుకోరా. నాకు ఎప్పుడన్నా అక్కర వచ్చినప్పుడు వదినకి ఎక్కడన్నా అక్కర వచ్చినప్పుడు వచ్చి 10 రూపాయలు అడిగితే ఈజీగా అంతే. అవన్నీ నాకు తెలుసారా? నేను చదువుకున్నానా? నువ్వు అంతకింత 7వ తరగతి 8వ తరగతి చదువుకున్నా నేను పెట్టుకున్నా. మళ్ళీ మనోడు అని గవన్నీ నాకు ఎందుకురా? నువ్వే చూసుకో అవన్నీ. అరే ఏంది నువ్వు ఇట్లా ప్రతి నెల నేను లెక్కలు చెప్తా అంటే గిట్టే ఆటవే. 10 ఎకరాలు నీ ఉన్నది, నీ లెక్కింత నీ పత్రం ఏదో నువ్వు తెలుసుకోపోతుండే. ఇప్పుడు నేను ఉండే రోజులు నేను ఉంటా, తర్వాత నీకు వెంబడి ఉంటాను నమ్మకమా? ఉన్న రోజులు లెక్క అర్థం చేసుకుంటే తర్వాత వచ్చే పోరాడు కూడా లెక్కలు మంచిగా చెప్తావు. వాడిని అర్థం చేసుకుంటాడు, నేను అరే పలానికి ఇట్లా ఉండాలని తెలుసుకుంటాడు. అట్లే కానీ నువ్వు వాని మీద నమ్ముతా అంటే అందరు నా లెక్క ఉంటారా? నమ్ముతే బాబు మోసం చేసేవాళ్ళు బాగా తయారయ్యారు ఈ మధ్య. నువ్వు అట్లా వేయద్దన్నా. నీ 10 ఎకరాలు లెక్కేందో నువ్వు చూసుకోవాలి. అట్లా నా ఇప్పుడు నేను లెక్కలు చెప్తా అర్థం అంటివి. రేపు పొద్దుగాల కొత్త పోరాడు అత్తడు కావచ్చు, వాడికి గిట్ల లెక్కలు చెప్తాడు. నువ్వే అది తీరా నమ్ముకుంటూ పోతే వాడు 10 అటు ఎత్తాడు 10 ఇటు ఎత్తాడు. అట్లుంటప్పుడు నువ్వు కిందికి అయితే వాడు మీదికి అవుతాడే. నువ్వు అర్థం చేసుకో అన్నా. అరే అనిలు, నువ్వు చదువు పని చేసి ఊళ్ళో అవారగా తిరిగేటప్పుడు మీ అవ్వ పిలిచి నా చేతిలో పెట్టింది నేను. నా కొడుకుని ఎట్లన్నా రేవు తీసుకురా అని చెప్పి. నా దగ్గరికి వచ్చి గిన్ని సంవత్సరాలు అవుతుంది. గిన్ని రోజులు నమ్మకంగా ఉంటావు. నేను ఎందుకు తీసేస్తారా? నేను చూసుకోరా లెక్కలని నువ్వే చూసుకో, నాకేం చెప్పకుండా. సరే అన్నయ్య నీ ఇష్టం గాని. అబ్బక్క చికెన్ కమ్మగా ఉన్నది, మంచిగా అండినావు. నువ్వు వస్తాను అని చెప్పి ఇంత మసాలాలు ఎక్కువ ఉన్నది ననే మంచిగా ఉన్నది. సరే గాని మా ఊర్లో ఆడక్కలందరూ ఇంకా మీ చెల్లెకి పెళ్ళి ఎప్పుడు చేస్తామని అడుగుతాను రే. ఇప్పుడేం వయసు వచ్చింది అక్క, నాకు చదువుకోవద్దా చెప్పు. నేను పెళ్ళైనాక చదువుకోవాలా ఇక? సరే గాని అట్లా బయటకు పోయేస్తా నేను. ఎటు పోతావే? ఇంకా సంపూర్ణ లేదా, దాన్ని కలిసి వస్తా. సంపూర్ణకు పెళ్ళై సంవత్సరం అవుతుంది కదా. అయితే అయిందక్క. అవ్వగారింటికి రాదా? ఏం పోవద్దా? గది కాదే, దానికి పెళ్లి కాకముందే కానిపోయిందట. గడిని సోపతి పట్టి ఎందుకు తిరుగుతావు నువ్వు? అది ఎట్లుంటే నాకేందక్క, ముచ్చట పెట్టత్తా. సరే పో, తొందరగా రా. సరే లేట్ అయితే చెప్పు, బావని పంపిస్తా. ఎందుకు నా మీద సెటర్ అయ్యడానిక? సరే నువ్వైతే తొందరరా. నా పానానికి అయితే అన్న ఇంకొక ముచ్చట ఏంటంటే, ఇప్పుడు హార్వెస్టర్ డ్రైవర్ రానంటాడే. అయితే వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తారట, పెళ్ళట అయినది రానంటాడు. పెళ్లి చేసుకుంటే పని చేసుకోడా? ఎట్లా సంపాదించుకుంటాడట? కొత్త లాగా అట్లాంటివే పూరని. కొత్త లాగా అయితే పైసలు ఉట్టిగానే వస్తాయి. ఇది ఎందుకు ఫోన్ చేస్తాంది? దీనికి ఏడ పని లేదు, ఊకే ఫోన్ చేస్తుంది. అయితే పెళ్లి అయినా రానంటాడు. అయితే పెళ్లిదేముందిరా, 2-3 నెలలు అయితే అయిపోద్ది. దాని తర్వాత మళ్ళీ ఆకలి అంటది కదా కడుపు. అప్పుడు వచ్చినప్పుడు ఆ సంగతి చూసుకుంది. అయితే మొన్న పూరానికి కాలేరింది సురేందర్ గారికి. సురేంద్ర గారిని కాలేరిందా? గట్టెటిరిందిరా. బగ్గదాయి గేరిటే అటే అన్నట తినడం పెట్టినట ఈ కాలు పోయి అలా పడ్డదట. తాగురా అని చెప్పిన ఆడు మళ్ళీ తాగుడు మోపండా. అరే గిది ఎందుకు ఫోన్ చేస్తాను మళ్ళా? ఎత్తరా అదే ఫోన్ వస్తుంది. ఏ వదిలేనే చెప్తాందిరా. అయితే పొద్దుగాల అలా చెల్లి వచ్చింది, చికెన్ తీసుకుపోయి ఇచ్చిండ్రా తిను అని చెప్పి. మళ్ళా ఫోన్ చేస్తాను, చికెన్ తెమ్మంటదో మటన్ తెమ్మంటదో. మాట్లాడు ఎందుకు తీయాలి గట్నే చేస్తారు? మాట్లాడు, ఏమన్నా ఆపద ఉండవచ్చు, మాట్లాడు. హలో, ఏంది ఊక ఫోన్ చేస్తావు? అరే ఫోన్ లేవడుకుంటే పని ఏది ఉన్నాడు తర్వాత చేస్తారు కావచ్చు అని అనుకోవా? ఊక ఫోన్ చేస్తాను ఏంది? ఒర్రకు బావ చెప్పేది ఫస్ట్. ఇగో అనిల్ దగ్గర ఉన్నా లెక్కలు చూస్తాను. ఎందుకు ఫోన్ చేసినావు చెప్పు? కాదు, మా చెల్లి అప్పుడు నాకు ఇంకా కూడా వస్తారు ఇంటికి. ఏంది బయటికి ఏందా? ఎడిపోయిందట? సంపూర్ణ వాళ్ళ ఇంటికి పోతాను అయింది, ఎప్పుడు పోయింది ఇంకా కూడా వస్తలేదు. ఏంది సంపూర్ణ వాళ్ళ ఇంటికి ఏందా? గాలి ఇంటికి ఏందే? ఆ పోరు గీడెందుకుంది? అత్తగారి ఇంటికన్నా ఉండబట్టే అవగతంలో పెట్టుకొని ఇంటికి అత్తనే లేదు. అగో ఆమె పేరు చెప్పిపోయింది కదా మరి. గా పోరు ఎందుకు వచ్చింది? దసరాకి వచ్చిందంటే మళ్ళీ ఇటు ఒకనే రాలే. అయ్యో మరి ఇప్పుడు ఎట్లా? సరేది నువ్వేం టెన్షన్ ఆడుకో, నేను రాగా చూసేస్తా. సరే కానీ గతనక స్వాతంత్ర ఇంటికాడ కూడా చూసిరా, దానికి సోపోతే అటు ఇట్లా పోయింది కావచ్చు. వాళ్ళ ఇంటికాడ కూడా చూసేస్తా గానీ ఉండు, నేను వస్తాను. సరే. ఎటువేంది పోరి ఇల్లు ఇచ్చి పెట్టి. ఏ అనిలు, అది 10 నెలల చెల్లి ఉంది కదా, వాళ్ళ దోస్తుని కలిసి వస్తాను ఏంటంటే ఇంక ఇంటికి రాలేదట. ఈ టెన్షన్ పడుతుంది. అది ఏడుందో ఇంకలాడి నీ బండి మీద ఇంటికాడ దించేస్తా. ఆ లెక్క చూసుకోండి, నువ్వు ఇంటికో సరేనా? సరే నేను కూడా అత్తపాయే. నువ్వెందుకు రా, ఏదో పని ఉంది కదా, నువ్వు పని చూసుకో. అదే దుకాణంలోకి ఏందో మా దోసుకాని ఇంటికి ఏందో అని నేను దించేసేస్తా సరేనా? సరే. ట్రాక్టర్ వచ్చింది, లోడ్ వచ్చింది కానీ దానికి బత్త తక్కువైంది కదా. అట్లా పోతే మాకు తెలియదా? బత్త తక్కువ ఉండదు, ఖాళీ ప్లేస్ చూస్తలేము మేము.
చూసుకో ఒకసారి చూడు, సరే వచ్చి చూడు. ఆ ఏమైంది? అరే పొద్దుగాల తిన్నాక పోయింది బయటికి, ఇంకా కూడా ఇంటికి రాలే. సరే గాని ఇంకా సంపూర్ణ వాళ్ళ ఇంటికి పోయి అడిగొచ్చిన, వాళ్ళ ఇంటికి అడిగి ఇట్లున్నది అట్నా? పోయి వచ్చిందే, నేను చెప్పలేదా అవ్వగారితో లొల్లి అయితే అత్తగారి ఇంటికన్నా ఉండాలని. అలా అమ్మ నా మీదకి లొల్లి పెడతాంది, మా బిడ్డతో నీకేం పని అని. మరి ఇక స్వాత వాళ్ళ ఇంటికి పోయేసిన దాని సోపతేనా పోదా మరి వాళ్ళ ఇంటికి ఇట్లా? అది మందాగిందట. అయ్యో గట్ల ఆగింది పొల్లా. వాళ్ళ లవర్తోనేమో లొల్లి పెట్టుకుందట. ఏమో అంటే ఇది కోపం కొద్ది మందాగి హాస్పిటల్ అన్నది. అయ్యో మరి ఇప్పుడు ఎట్లా? అవు గాని మీ అవ్వగారి ఇంటికి ఎందుకు వచ్చు? ఒకసారి ఫోన్ అయిపోయినావు. ఏమైందా నేను చెప్పి నేను? ఏమైందే గడుతుంది? ఎంత పని చేసినవే, ఎంత పని చేసినవే, మా తలకాయ ఎత్తుకోకుండా చేసినావు. ఎవరు అది పదినా? అది కాదక్క. ఏ ఆగే, ఏంది లలిత గిట్లాంటిది ఏమన్నా ఉంటే మాకు ముందుగా చెప్పావా? మేము ఆలోచించుకుంటాం కదా. అది కాదు బావా, మా విషయం మీకు చెప్తే పెళ్లి చేయరని మేమే ముందే పెళ్లి చేసుకొని వచ్చినాము. మరి ఎట్లా చేస్తాం అనుకున్నావే? ఎట్లా చేస్తాం అనుకున్నా చెప్పు. అది ముక్కు ముఖం తెలియదు, దానికి ఇచ్చి పెళ్లి ఎట్లా చేస్తాం అనుకుంటున్నావు? ఆహా, నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు హాస్టల్ ఉంటా అని చెప్పి నెలకు 25 రోజులు మా ఇంటికి ఎందుకు వస్తావు? ఈయన కోసం వస్తావు. చాలు నిన్ను కాదే, దీన్ని కొట్టాలి. అర్థమైందా? మీ చెల్లి ఎందుకు వస్తాడు? ఆతో తిరగడానికి వస్తుంది, ఆతో మాట్లాడడానికి వస్తుంది. ఆడున్నాడు కాబట్టి మన ఇంటికి వస్తుంది, లేకపోతే మన ఇంటికి ఎందుకు వచ్చు? ఓ మా చెల్లె పత్తిత్తు చదువుకోవడానికి మన ఇంటికి వస్తుందా నువ్వు అనుకుంటాను. ఆయన కోసం వస్తుంది అది, నిన్ను కాదే. దీన్ని కొట్టాలి. బాబా అక్క తప్పేం లేదు, అంత మా తప్పే. నడుగురి, నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఇన్నో అవసరం లేదు. నడు, మీరు ఇక్కడ ఉంటే నా ఇచ్చేది పోతాయి. నడుగురి. అది కాదు బాబా, మీరు ఒప్పుకుంటారని పెళ్లి చేసుకుని ఇంత దూరం వచ్చినాం. మీరు కాకపోతే మా పరిస్థితి ఏంటిది? మీరేనా ఊరి పోయి సావురి, నా ఇంట్లో కూడా అవసరం లేదు. నడుగురి, ఇంటికి వెళ్ళి నడుగురి. అయ్యో బాబా, ఎటు పోతాం మేము? ఇవ్వాలి లేనని మాట్లాడుతున్నాయి. మీ అవ్వగారి ఇంటికో. అమ్మనా, అమ్మో చంపుతుంది నన్ను. నాకు అవసరం లేదు, మీరు ఇక్కడ ఉంటే అవసరం లేదు. నడుగురి, 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 అవసరం లేదు. నడుగురి. ఇంకోసారి మా ఇంటికి వస్తే అసలు మంచిగా ఉండదు. బావా అది కాదు బావా. ఇంకేం చూస్తానవే? మీ చెల్లె చేసేది మంచిగా ఉందా? ఇప్పుడు నువ్వు వేసి ఊరంతా చెప్తావు అనుకుంటావా? నడు, ఇంత నడు. నడువే నువ్వు, నడు. బావా బాధపడకన్నా, ఆ మిల్లు జాగాలి మిల్లే ఉంటుంది, పొలం జాగాలి పొలంలో ఉంటుంది. నువ్వు రంది పడుకుంటుంటే ఇక్కడ పనులు అక్కడనే అవుతాను. నువ్వు బాధపడక జరా. ఊళ్ళే తలదించని మనిషి కదా, ఎప్పుడు నలుగురిలో పేరున్నదా. ఎవరి దగ్గర ఇచ్చే గుణం కానీ తీసుకునే గుణం ఎక్కడ లేదు. ఎవరితో ఎట్లా చెప్పినా బాధపడతాను. లోపల కూడా వాళ్ళ మరదలు వేసిన పనికి కుమిలిపోతాడు. ఏదో జరిగిపోయింది కానీ కొద్దిగా ముందు దారి చూస్తే మంచిగా ఉంటుంది నా ఆలోచన. వదిన గిటేస్తుంది. గణేష్ ఫోన్ చేస్తేనే ఫోన్ లేపుతలేవు, అన్నం లేదు ఏం లేదు. ఇప్పటి వరకు సర్ది కట్టి కూడా నేను బయట పెడితే అది కూడా తీసుకొని పోలే. ఇక ఇదే ఆలోచించుకుంటుంటావా? సత్తవేంది ఇట్లా ఆలోచించి సావకుంటే ఏం చేయాలి? మీ చెల్లె ఏవాటి సత్యంత పని అయింది. మీ చెల్లె అంటావు మళ్ళా? అది నీకా నాకా చెల్ల? నాకు లేని పద నీకెందుకు చెప్పు? ఎవరి చెల్లె అయితే ఏంది? అది నా మరదలు కదా, నా కుటుంబం కాదా? అరే అది నా ఊరు పట్టుకొని పోయింది. ఊళ్ళోకి పోతే ఇచ్చేది పోతాంది. నలుగురు నాలుగు మాటలు అంటారు, మాట మాట్లాడకుండా అవుతుంది. తలకెక్కి తీసుకునే పరిస్థితి వచ్చింది. పోయిన పరిస్థితి ఎట్లా నువ్వు పోయిందయ్యా? ఇప్పటికన్నా నువ్వు పెద్ద మనిషి చేసుకొని, అది ఆడపిల్ల ఎటని తిరుగుతుంది చెప్పు? 2 రోజుల ఇంటికి రాక నువ్వే ఎట్లన్నా పెద్ద మనిషి చేసుకొని ఇంటికి తీసుకురావాలి. అది ఆడపిల్ల అయ్యా. ఆయన ముక్కు ముఖం కూడా మనకు తెలియదు. ఆయన నమ్మి మనం ఎట్లా పంపించినాం చెప్పు? ఆయన రేపు ఉంచుతాడో చంపుతాడో కూడా తెలియదు. నువ్వే పెద్ద మనిషి చేసుకొని వాళ్ళని ఇంటికి తీసుకురావాలయ్యా. అదే నీ చెల్లు ఉంటే నువ్వు గిట్లనే చేస్తావా? మధ్యని వదిలిపెడతావా? ఏదో ఒకటి ఆలోచించయ్యా. అరే నీ చెల్లె నా కుటుంబం కాదా అని అంటివి, అదే నీ కుటుంబంలో ఒక ఆడపిల్లకి ఇట్లాంటి పరిస్థితి వస్తే నువ్వు గిట్లనే చూసుకుంటుంటావా? గణేష్ నువ్వే ఆలోచించు. అవునన్నా, వదిన చెప్పింది కూడా నిజమే. నువ్వు కూడా ఆలోచించన్నా. వాళ్ళు మనకు ఇంకా కొడుకు పేరు ఉన్నోళ్ళే మంచిగా ఉన్నోళ్ళే అంతమంది. 10 ఎకరాల భూమి బర్రు అవి మంచిగా ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే మాట మీద మంచిగా బతుకుతారు. జర ఆలోచించన్నా. అవురా, అదేదో ఉడుకు రక్తం మీద వేసిరు. నువ్వు ఆలోచిస్తావు ఇంటికి పెద్ద ఎట్లా నీ చేతిలో జరగాలి. అదేదో జరిగిపోయింది ఏముందయ్య వల్ల. నువ్వు ఆలోచించి కొంచెం నిర్ణయం తీసుకో. కాదయ్యా, నువ్వు మా ఇంట్లో గురించి ఆలోచిస్తానవేమో. 4-5 నెలలు అయినాక మనమే ఇంటికి పిలిపించి మాట్లాడదాం కదా, కూర్చోబెట్టి. నేనే మాట్లాడతా, నువ్వు టెన్షన్ పడకయ్యా అన్నిటికీ. మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోరు.
సరే వదినే నువ్వు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకో, మనం పోయి తీసుకొద్దాం. అన్నకు మేళ సరి చెప్దాం, మీ వాళ్ళని కూర్చోబెట్టి ఒక 3 నెలల తర్వాత రప్పించి పంపిద్దాం వాళ్ళని. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకో. గదే అనిలు పొద్దుగాల మా చెల్లె ఫోన్ చేసింది. ఆ పొలగాని దోస్తులు ఇంట్లోనే ఉన్నారట వాళ్ళు. అవునా వదినే, వాళ్ళు ఎక్కడ ఉంటారట అయితే? గదే హనుమాన్ల గుడి దగ్గర ఉంటారట. అనుమాలకు కూడా బాగానే దూరం కదా మరి. నేను అత్త బాబు నీతోని. నువ్వెందుకు తిని ఒక్కని పోయి అత్త? కాదు ఆయన మంచిగా చెడవు, నేను అత్తని కొంచెం బలం ఉంటది. రానిది రాదురా, ఏమైనా అయితే కూడా ఆయన చూసుకుంటాడు. ఏమైనా ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయరు, నేను కూడా వస్తా. సరేరా చెల్లె, నేను వెళ్ళొస్తా, నాకు చిన్న పని ఉన్నది. ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను వస్తా. సరే తీయన్న. పోయి తీసుకొద్దాం వాడిని, ఊకే టెన్షన్ పడకురి. ఎట్లుంటే అట్లా అవుతుంది. ఆయన పోయి తీసుకొస్తే అన్న కూడా సెట్ అవుతాడుగా. తర్వాత మీ అమ్మ వాళ్ళ రమ్మని మాట్లాడదాం. సరే. ఇప్పుడు ఏం చేద్దాం అంటవే, పెళ్ళి వద్దంటే పెళ్లి చేసుకుందాం అంటవి. నువ్వు మంచిగా చదువుకొని నీ సెటిల్ అయినాక చేసుకుందాం అంటే వినకపోతే సరే వాళ్ళు ఒప్పుకుంటారని పెళ్లి చేసుకుందాం అంటవి. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు మెడలు పట్టుకొని బయటికి నూకేసి మనం రోడ్డు మీద పడుతుంది. అవో గట్లా పడుతుంది, మొత్తం నాదే తప్పు ఉన్నట్టు. పెళ్లి చేసుకుంటే ఒప్పుకుంటారు కావచ్చు అనుకున్నా, మెడలు పట్టి బయటకు నూకుతారని నాకేం తెలుసు? నేను కలగన్నా ఏయో. సరే ఇప్పుడు అయిందేదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఆగో నాకేం తెలుసు, మొగుడు ఎట్లా చెప్తే పిల్ల మాటలు వినాలంట. నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నా, నువ్వే చెప్పు ఏది ఉన్నా. నాకేం తెలియదు, నాకు సంబంధం ఏం లేదు. అగో పెళ్లికి ముందు మొత్తం నేను చూసుకుంటా అంటే ఇప్పుడు పెళ్లి అయినాక నాకు తెలియదు అంటే ఏంది? ఏడవకు. కాదు చెల్లె, మేము ఎవరం లేమనుకున్నారా? లేకపోతే ఎవరు లేని వాళ్ళకి ఎందుకు ఇట్లా పెళ్లి చేసుకున్నారు? అరే బాపుకో బావకో ఎవరికైనా ఒకరికి చెప్తే ఇది ఇట్లా సంగతి, నేను పలానా ప్రేమిస్తాను అని చెప్తే మేము కూర్చొని ఏదో ఒకటి ఆలోచించుకునేటోళ్ళం కదా, మంచిగా పెళ్లి చేసేటోళ్ళం. ఎందుకు నీకు తొందరపాటు చెప్పు? అది కాదక్క, మా విషయం మీకు ముందే చెప్దాం అనుకున్నా. కానీ మొన్న బాప ఏమన్నాడో తెలుసా? నీ ఎగ్జామ్స్ అయిపోయినాక ఎవరికన్నా ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తా అనుకుంటా అన్నాడు. భయం ఏంది, ఈయనకి ఎక్కడ దూరం అయిపోతా అని ఇద్దరం పెళ్లి చేసుకొని వచ్చినాం. మీరు ఒప్పుకుంటారేమో అనుకున్నా, కానీ బావకి ఇట్లా ఎత్తాడని అస్సలు అనుకోలేనక్క. సరేనే, బావకి చెప్పడానికి భయపడ్డావు, బాబుకి చెప్పడానికి భయపడ్డావు, 24 గంటలు నాతో మాట్లాడతావు, ఇది గిట్లా గది గట్లా అని చెప్తావు. కాలేజీలో ఏ ముచ్చటైనా నాకు చెప్తావు. గింత పెద్ద ముచ్చట ఎట్లా దాచిబుద్ది అని చెప్పు. నా దగ్గర చెప్పడానికి ఏంది చెప్పు నీకు? ఏమో అక్క, నీకు చెప్దామంటే భయం అయింది. ఇగో వదినే, అయిందేదో అయిపోయింది, ఏం అనుకోకుర్రి. సరే అయిందేదో అయింది, ఇంటికి పోయి మాట్లాడుకుందాం పారి. అమ్మో ఇంటికా? మొన్నత్తనే బావ బయటికి మెడల్ పట్టి నూకిండు. ఇప్పుడు మేము కనబడితే ఏకంగా చంపుతాడు. మేం రాము. ఏం కాదు, కూర్చోబెట్టి మాట్లాడదాం కానీ పారి. అమ్మో నేను రాను. నేను బావతో మాట్లాడినానే, అట్లని రమ్మని అనలే, అద్దని కూడా అనలే. మీరైతే రారే, నేను మాట్లాడతా. పారి. సరే వదినే. నాగరాజురా, సరే వదినే. ఇంటికి పోయినా కన్నా అవే సెట్ అయితే మీరేం టెన్షన్ పడకుర్రి. హలో. అరే అదేమన్నా గొప్ప పని చేసిందా లేకపోతే చచ్చిపోయిందా? లేచిపోయింది, దానికి ఎందుకు ఊక ఫోన్ చేసి ఎవరిస్తారు? అరే పొద్దుగా నుంచి ఫోన్లు వస్తానే, బంద్ చేయి. అగో ఈ పేన తడితే మళ్ళీ ఇంటికి ఎందుకు తెచ్చినావు నువ్వు? అరే గట్లంటవేందయ్యా, నిన్ను ఒప్పించి నేను పోయినా కదా. నాకేం తెలిసే, నువ్వు పోయి అడిగినా కూడా చేసింది తప్పు పని కదా, మళ్ళీ మొక్క ఎట్లా చూపెట్టాలని సిగ్గుతో రారు కావచ్చు అనుకున్నా. కానీ మా లేకుండా అత్తరా నాకేం తెలుసు. అట్లంటవేందయ్యా? అన్న ఈ ఒక్కసారి క్షమించన్నా. ఇంట్లో ఆడపిల్ల లేచిపోతే అది బాధ ఎట్లుంటో తెలుసు అన్న. నాకు కూడా చెల్లెలు ఉందన్న. ఈ ఒక్కసారి క్షమించన్నా. నీ తమ్ముని లెక్కుంటన్నా, నీ సొంత తమ్ముడు అనుకుని క్షమించన్నా. నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటన్నా, దండం పెడతా అన్న. ఇంకేం ఆలోచిస్తానవయ్యా? నిజంగా నీ మరదల్ని ప్రేమించిండు కాబట్టి ఇప్పుడు నీ కాళ్ళ కాడికి వచ్చిండు. మనం ఇంతకంటే మంచి సంబంధం ఎత్తుకుతామా? ఎతికినా దొరుకుతారా? నువ్వే అర్థం చేసుకో అయ్యా, పెద్ద మనిషి చేసుకొని. వాళ్ళు ఎక్కడికి పోతారు చెప్పు? ఈ ఒక్కసారి క్షమించన్నా, క్షమించన్నా. సరే ఇక ఏం చేస్తాం, బిడ్డ ఎంత పెద్ద తప్పు చేసినా కూడా తల్లి క్షమించదా? ఇంట్లోకి రాని కదా. నేను కూడా అంతే. దారి ఏమే అలా తీసుకుంటా.